ఏమండి భోజనం వస్తున్నాం. ఏంటి బాబు ఇలాగొచ్చావు? నీకోసమే. అయ్య బాబోయ్, నన్ను పెళ్లి చేసేసుకుంటావా? పెళ్ళా? మా నాన్న ఒప్పుకుంటే ఓకే. ఓయ్, ఏంటే చేసుకునేది? నా కొడుకులు ఎగ్గట్టాలంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి. ఏంటండి క్యారేజీలు తెత్తనని తక్కువగా చూస్తున్నారు? మాది చాలా పెద్దదే. పెద్దదా? ఆయ్, మా ఊర్లో మాది 10 ఎకరాలు మడిసెక్క. చెక్క ఆయ్, తొక్కేం కాదు. నా ఉద్దేశంలో పెద్దది అంటే ఆస్తి డబ్బు కాదే. అది ఎలా ఉండాలి అంటే మీరు తినండి. నువ్వు ఉండవే. వినరు కదా. పెద్ద పెద్ద మండువాలో గిట్టు మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే అల్లుడు గారు రండి, ఏమేం అల్లుడు గారు వచ్చారు, ఏమేం అల్లుడు గారు వచ్చారని గుమ్మంలోనే హడావిడి చేసే మామగారు. అయ్యో అల్లుడు గారు రండి, ఎండను పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్ళిచ్చే అత్తగారు. బావగారు బాగున్నారా? ఇదిగోండి టవల, కాళ్ళు మీరు తుడుచుకుంటారా నన్ను తొడవమంటారా అని అల్లరి చేసే బావమరుదు. ఏంటి బావగారు అలా చిక్కిపోయారే? మా అక్క మీద బెంగే అని ప్రేమగా పలకరించే మరదళ్ళు. ఇక విస్తర ముందు కూర్చుంటే ఈ గుత్తి వంకాయ కూర మీకోసమే చేశాను అల్లుడు గారు అని కొసరి కొసరి వడ్డించే అత్తగారు. అందులో నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుందనే మామగారు. బావగారు ఉలవసారిలో గడ్డ పెరుగుపైన ఉన్న మేగడేసుకోండి అదుర్సు అని మొహమాట పెట్టేసే బావమరుదులు. పెళ్ళి పేరంటాళ్ళలో అల్లుకుపోయే బంధువులు, కష్టం వస్తే కన్నీళ్ల పలకరింపులు, ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ కలుసున్నవే పెద్ద కుటుంబం అంటే. ఏమండి అది పెద్ద ఫ్యామిలీ అంటే. ఒరే వీరబాబు, అలాంటి ఫ్యామిలీకి నువ్వు అల్లుడిగా వెళ్ళాలరా. నానా ఓయ్ సినిమా ఇంటికి వెళ్తున్నా. ఈడికి అన్ని నా పోలికలే. ఇక ఫోన్ చేయండి. సరే పప్పులో రే సీనిగా ఎక్కడికి వెళ్తున్నారా? రే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా. ఓ సలగా ఎక్కడికి వెళ్తున్నారా? వీడు మారడు. పక్కనే కోడూరులో దుర్గాప్రసాద్ గారికి చేరించి రావాలి. ఏ ఆయన పైడేసి కూడా తొప్పకరా బాబు, ఈ చీర ఆయనకి కాదు వాళ్ళ అమ్మాయి వరలక్ష్మికి ఈరోజే హాస్టల్ నుంచి వచ్చింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట, అదిరిపోయే చీర కావాలని 6 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే నేను కూడా వస్తాను. నడు వెళ్దాం. రే పెళ్ళికి వెళ్తూ సంకలో కోతి ఎందుకురా? అయితే నువ్వు ఆగిపోతావా? మరి అయ్యా టెమటంలో తొక్కే సావదో బెత్తనరా బాబు. రే నువ్వు అక్కడ తెంగరేసాలు ఏమి వేయకూడదు మరి.